మంజుల. నేను ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే నార్మల్గా ఉమెన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము రోజు తినే ఆహార పదార్థాల్లో అసలు ఏవి మిస్ అవుతున్నాం అనే దాని గురించి మనము క్లారిటీ తీసుకోవాలి. అదేంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నార్మల్గా 7 పోషక పదార్థాలు అనేవి ఉండాలి. అదేంటంటే కార్బోహైడ్రేట్, వాటర్, ఫ్యాట్, ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్. అంటే మనం తీసుకునే ఆహారంలోని ఏమేమి దొరికిపోతుంది మనకంటే వాటర్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అంటే ఇప్పుడు మనం తినే ఆయిల్ నుంచి వచ్చేస్తుంది. కార్బోహైడ్రేట్ అంటే ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రలో ఎక్కువ మనము ఇష్టపడేది రైస్ అన్నమాట. దాని నుంచి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువనే వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు వాటర్, మనం తాగే వాటర్ నుంచి మనకు వాటర్ లభించేస్తుంది. ఈ మూడింటికి మనకు కరువు లేదనమాట. ఇంకా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువనే దొరికేస్తుంది. కానీ మనం ఇప్పుడు నార్మల్గా రోజు ఫ్రూట్స్ తినాలి, మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి అనేసి చెప్తూ ఉంటాం, కానీ మనం అది పాటించాం. దానివల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది, అంటే లేడీస్ బాగా అలసటకు, ఇంకొకటి పీరియడ్స్ టైంలో వాళ్ళకి అసలు ఓపిక లేకుండా అయిపోవడానికి కారణము ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ తీసుకోకపోవడం వల్లనే మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏజ్ అయిపోయే కొద్దీ మనకి ఇంకా హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివలన మనము ఇంకా అనారోగ్యానికి పాల్పడిపోతున్నాం. అయితే మనం తీసుకోవాల్సింది న్యూట్రీ చార్జ్ ఉమెన్ అని నేను ఇక 5 years నుంచి యూజ్ చేస్తున్నాను. దీనివలన నేను ఇంట్లో చేసే పనులు చేసుకుంటున్నాను. ఇంకొకటి అలసిపోయినట్టు అనిపించకుండా చాలా యాక్టివ్గా ఉంటున్నాను. తర్వాత నేను కొంతమందికి సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా నాకు అదే విషయం చెప్పారు. అంటే ఇదొక్క క్యాప్సూల్ వేసుకోవడం వలన మనకు ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ ఇవన్నీ లభించేస్తుంది. ఇంకొకటి మనం రోజు ఒక 16 రకాల కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ అన్ని కలిపి 16 రకాలవి మనం తినాల్సి వస్తుంది. అవి అంత తినేంత టైము లేదు, అంత తినేంత అమౌంట్ ఉండకపోవచ్చు. ఏదో ఒక కారణం వల్ల మనం ఇవన్నీ మిస్ అయిపోతున్నాం. కాబట్టి ప్లీజ్ ఇదొక్కటి దయచేసి మీరు వాడిననుకోండి. ఇప్పుడు నేనన్న 16 రకాల ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఒక్క క్యాప్సూల్లో లభించేస్తుంది. కాబట్టి మనం పీరియడ్ టైంలో రెగ్యులర్ రావడము, తర్వాత మనకు వైట్ రాకుండా ఉండడము, ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. పీసీఓడి ప్రాబ్లం రాకుండా ఉండడము, తర్వాత మనకు మెన్సెస్ ప్రాబ్లమ్స్ రెగ్యులర్ రాకుండా కొంచెం డేస్ గ్యాప్ ఇచ్చి రావడం, అలాంటివి కూడా మనకు లేకుండా చేస్తుంది. ఈ ఒక్క క్యాప్సూల్ వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు లభించేస్తుంది. ఈ న్యూట్రీ చార్జ్ ఉమెన్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాము. ఈ న్యూట్రీ చార్జ్ ఉమెన్ లో ఈ విధంగా ప్యాక్ ఉంటుందండి. దీంట్లో ఈ విధంగా క్యాప్సూల్స్ ఉంటాయి. అది వచ్చేసి 30 క్యాప్సూల్స్ ఉంటాయి. అంటే డైలీ 1 వేసుకోవాలి. అది కూడా మనము బ్రేక్ఫాస్ట్ తర్వాత, మార్నింగ్ తింటాం కదా దాని తర్వాత. లేదు కొందరికి మార్నింగ్ టైం లేదు అనే వాళ్ళు ఆఫ్టర్నూన్ కూడా వేసుకోవచ్చు. అంటే డైలీ ఒకటే టైం అనేది మనము మెయింటైన్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం డైలీ ఒక క్యాప్సూల్ తీసుకోవాలి. ఇది పింక్ కలర్ లో ఉంటుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లో ఉంటుంది. ఇది మనం రోజు ఒకటి తీసుకున్నాము అంటే మనము 16 రకాల ఫ్రూట్స్ తిన్నట్టే. ఇందులో 50 న్యూట్రిషన్స్ ఉంటాయి, 10 బొటానికల్స్ ఉంటుంది, 6 అమైనో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి మన బాడీకి కావాల్సిన లెవెల్లో ఇది ఎనర్జీని ఇస్తుంది. తర్వాత మనకు హిమోగ్లోబిన్ లెవెల్ అనేది పెంచుతుంది. మనకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా బ్లడ్ లేకపోవడం వల్లనే వస్తుంది. కాబట్టి మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరైనా మనము కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు 3 months వేసుకున్నారంటే మీకు 3 months తర్వాత మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. మీకు 1 month లోనే చూపించవచ్చు. కాకపోతే ఇన్ని రోజులకు ఉన్న డిసిషన్ అనేది ఒక్క రోజులోనే వెళ్ళిపోదన్నమాట. మెల్లమెల్లగా మీకు దీని గురించి వేసుకున్న కొద్దీ ఎనర్జీ వస్తుందా లేదా, ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మన బాడీలో చూపిస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని